నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ప్రశంసలు పొందుతున్న ప్రొద్దుటూరు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ. ఆపరేషన్ సింధూర్ విజయ్ గణేష్ విగ్రహ ఏర్పాటుతో ప్రత్యేకత చాటుకుంటున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు. అర్హులైన దివ్యాంగుల పింఛన్ల విషయంలో పునరాలోచించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి వినతి. జిల్లాలోని ఇడుపులపాయ IIIT క్యాంపస్లో విద్యార్థి నరసింహనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రొద్దుటూరు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ రాయలసీమ వ్యాప్తంగా గత 48 సంవత్సరాలుగా నిర్విరామంగా పర్యావరణ హిత గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు పొందుతోంది. పట్టణంలోని పురాణ ప్రసిద్ధిగాంచిన అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఉత్సవాలను నిర్వహిస్తూ కమిటీ సభ్యులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 49వ గణేష్ ఉత్సవాలలో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయ్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశభక్తిని, ఆధ్యాత్మికతను మేళవించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం 6వ రోజున కామనూరు సమీపంలో కుందు నదిలో వైభవంగా గణేష్ నిమజ్జనం చేయనున్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలోనే ప్రముఖంగా జరిగే ఈ ఉత్సవాలలో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ కమిటీ సభ్యులను ప్రోత్సహించడం విశేషం. ఏం ఇవ్వలేదు. రెండు ఆఫ్ చేస్తాం. పంపించు ఇస్తాం. మళ్ళీ తీసుకుని बोलो गणेश महाराज के जय, 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 गणेश महाराज के जय. గణపతి మహోత్సవ కమిటీ శివాలయం అనే పేరుతోటి ఇక్కడ 49వ సంవత్సరం గణపతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మొట్టమొదటిగా మేము అక్కడ నామా ఎరుకలయ ఆశ్రమం ఆ రోడ్లో వరలక్ష్మి హాస్పిటల్ దగ్గర ఉండే స్థలంలో 1972వ సంవత్సరంలో మొదట గణపతిని స్టార్ట్ చేశాం. ఈ గణపతిని స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా సమైక్యంగా కులాలకు అతీతంగా ఇక్కడ అందరం కలిసి పనిచేయాలి. ఆ భావన, భక్తి భావన తీసుకురావాలి. తర్వాత సాంప్రదాయం అనేటువంటిది మనం నెలకొల్పాలి. ముఖ్యంగా ఈనాడు జరుగుతున్నటువంటి అనేక మార్పులు అలాంటివి కాకుండా యువతలో కానీ ఈ మార్పులు తీసుకొచ్చి మన సాంప్రదాయం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి, దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క మొట్టమొదటి మన పొద్దుటూరు నగరంలోనే మొదటి ఉత్సవం స్టార్ట్ చేశాం. శివాలయం వారి యొక్క సౌజన్యంతో అప్పుడుండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, కమిటీ సభ్యులు వీళ్ళందరి యొక్క సౌజన్యంతో ఆ రోజు నుంచి
ఈ రోజు వరకు కూడా ఈ శివాలయంలోనే ఈ గణపతి మహోత్సవ కమిటీ జరుపుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వెరైటీ అంటే ఒక్కొక్క పద్ధతిలో వినాయకుడిని ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రత్యేకత సంతరించుకుంటూ చేస్తున్నాము. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఒక మన సంస్కృతికి సంబంధించిన పద్ధతిలో ఇక్కడ దైవభక్తి గీతాల పోటీలు, తర్వాత చిత్రలేఖనం పోటీలు, తర్వాత ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ చేసేటువంటి పూజలు కానీ ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి దాతలు కూడా సంతృప్తి చెంది ప్రతి సంవత్సరం కూడా మాది రాసుకోండి 48 సంవత్సరాల నుంచి కూడా పూజలకు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా మేము చేసినటువంటి పద్ధతి చక్కగా ఎవరిని మిస్ కాకుండా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూజలు జరిపించి అభిషేకాలు జరిపించి ఇలాంటివన్నీ మేము చేస్తున్నాం. కాబట్టి మా యొక్క కమిటీ మీద వాళ్ళ యొక్క నమ్మకంతో ఇక్కడ వీళ్ళు చక్కగా చేస్తారు, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా చేస్తారు అనేటువంటి ఆలోచనతో మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాయలసీమలోనే నాకు తెలిసి రాయలసీమలోనే ఇలా కంటిన్యూస్గా ఒకటే కమిటీ 49 సంవత్సరాలు చేసినటువంటి కమిటీ ఉందని నేను అనుకోను. దాదాపు మేమే ఆ ప్రథమంగా నిలుస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా అందరినీ కూడా సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకతగా స్వామివారికి ఆపరేషన్ సింధూర్ విజయ గణపతిగా నామకరణం చేసి ఈ యొక్క ఉత్సవాలను జరిపేదానికి మేమందరము కూడా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేవలము మట్టితో తయారు చేసిన విగ్రహమునే మేము పూజిస్తూ ఉన్నాము. పంచమ రాత్రులుగా పూజలు అభిషేకములు గావింపడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మట్టితో తయారు చేసేటువంటి ఈ యొక్క విగ్రహాన్ని కలకత్తాలో ఉండబడినటువంటి మట్టితో తయారు చేసే కళాకారుల చేత మా యొక్క ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఎంతో ఆనందదాయకం. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్యార్థులకు మరియు ఓపెన్ కాంపిటీషన్ విభాగంలో పలు రకాలైనటువంటి పోటీలను నిర్వహిస్తూ ఉన్నాము. ఒక రకంగా ఇది 49వ సంవత్సరం అయితే రాబోయే సంవత్సరం 50వ సంవత్సరాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈ 49 సంవత్సరాల యొక్క ఉత్సవాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. శివాలయం ప్రాంగణంలో ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలను చూసి మిగతా వీధులలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైపుగా దిశగా ప్రయాణం చేసి ఉత్సవాలను విజయవంతంగా చేసి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఈ 49వ సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమాలలో దేవుడి దగ్గర ఉంచినటువంటి 21 కేజీ నేతి లడ్డును మా కమిటీ వారు గత కొన్ని సంవత్సరాలుగా యాక్షన్ అనేది లేకుండా భక్తుల 100 రూపాయలు టోకన్గా కేటాయించి ఆ వచ్చినటువంటి టోకన్స్లో డిప్పు తీసి ఆ వచ్చినటువంటి భక్తునికి ఈ 21 కేజీ లడ్డును అందజేయడం జరుగుతోంది. అట్లే ఒక 10 గిఫ్ట్ హ్యాంపర్స్ తీసి ఆ లడ్డుతో పాటు ఆ వచ్చినటువంటి టోకన్ల వాళ్ళందరికీ కూడా ఆ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు సాయంకాలము 6 గంటల నుంచి జరిగే పల్లకి సేవ అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగా ఇక్కడ కూడా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. అంటే గుగ్గులు లేకుండా అక్కడ ఏ విధంగా అయితే ప్లేట్ ఇచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఐటెం ఎలా పెడతారో అలా ఈ 5 రోజులు ప్రతిరోజు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా పెట్టడానికి కార్యకర్తలు అందరూ కూడా ఒప్పుకొని ఈ కమిటీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. 4వ రోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని దాదాపుగా 1500 నుంచి 2000 మందికి అన్నప్రసాదం మేము ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంపై జిల్లాకు చెందిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ చంద్రకిషోర్కు రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. చింతకొమ్మదిన్న మండలంతో పాటు సిద్ధవటం మండల ఇన్ఛార్జ్ జూనియర్ వెటర్నరీ అధికారిగా పనిచేస్తున్న చంద్రకిషోర్ తాను అందించిన సేవల కోసం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు చేతుల మీదుగా ఆయన పురస్కారం ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పశు వైద్యాధికారులు చంద్రకిషోర్కు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించి పశువుల యజమానులకు నిరంతరం అందుబాటులో ఉంటూ తమ సేవలను విస్తృతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారములు. పశుసంవర్ధక శాఖలో
జూనియర్ రెవెన్యూ ఆఫీసర్గా సీకేదిలో నేను పనిచేయుచున్నాను. పశుమత శాఖలో బాధ్యతలను సమర్థంగా అంకితభావంతో నిర్వహించినందుకు గాను నా యొక్క సేవలు గుర్తించి రాష్ట్ర స్థాయిలో గుర్తించి ఉత్తమ సేవా అవార్డు ప్రకటించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డుతో నా యొక్క పని భద్రంగా పెరుగుతాయని, రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పశువులకు తగిన వైద్యం చేస్తానని తెలియజేస్తున్నాను. నా యొక్క అవార్డుకు రావడం కారణం నా ఉన్నత అధికారులకు, నా తోటి ఉద్యోగస్తులకు, నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. రాష్ట్రంలో అర్హులైన దివ్యాంగుల పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరాన్ని గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 7,86,000 మంది దివ్యాంగ పింఛన్లు పొందుతుండగా 4,50,000 మందిని ఇటీవల స్క్రూటినీ చేయడం జరిగిందన్నారు. ఇందులో 1,00,000 మంది అనర్హులుగా తేలారని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెబుతోందన్నారు. ఒక్క కడప జిల్లాలోనే 9,408 మంది, ఒక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1,708 మంది ఇప్పటి వరకు దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులుగా చేసినట్టు ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయన్నారు. ఇందులో అక్కడక్కడ కొంతమంది నిజమైన అర్హులు కూడా అనర్హులుగా విభజించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దు చేసి మండలానికి ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగ పింఛన్దారులకు అనేక మందికి పింఛన్ కట్ చేసినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో 7,86,000 మంది దివ్యాంగ పింఛన్లు పొందుతూ ఉన్నారు. వాళ్ళల్లో 4,50,000 మందికి ఇటీవల స్క్రూటినీ చేయడం జరిగింది. అందులో 1,00,000 మంది అనర్హులుగా తేలారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది, ఒక కడప జిల్లాలో 9,408 మంది, ఒక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 1,708 మంది అనర్హులుగా తేలినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీళ్ళందరికీ పెన్షన్ కట్ అయింది. కానీ కొన్ని చోట్ల నిజమైన అర్హులకు కూడా కట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి. రీఅసెస్మెంట్ కాడ ఏమాత్రం తప్పులు జరగకుండా నిష్పాక్షికంగా రీఅసెస్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన దివ్యాంగులకు అన్యాయం చేయొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, కూటమి పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 హామీల్లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 14 నెలలు అయినప్పటికీ అధికారంలోకి వచ్చి ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. రాష్ట్రంలో దాదాపు 17 లక్షల మంది ఈ యొక్క హామీ కింద వస్తారు. అంటే 50-60 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. అంటే నెలకు 4,000 రూపాయల చొప్పున ఈ 14 నెలలకు ఈ 17 లక్షల మంది ఒక్కొక్కరు 56,000 రూపాయలు కోల్పోయారు. సంవత్సరానికి పథకం కింద దాదాపు 8,160 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వము ఇళ్లకు. ఒక సంవత్సరం 2024-25కు పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది. 25-26లో కూడా ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. కనీసం వచ్చే సెప్టెంబర్ మాసం నుంచైనా సరే సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇచ్చే పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మరొక విషయం, సెంట్రలైజ్డ్ కిచెన్స్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద ఇప్పుడున్న సిస్టమ్ స్థానంలో మండలానికి ఒకటి సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడ భోజనం తయారు చేసి అక్కడి నుండి ఆ మండలంలోని అన్ని పాఠశాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన అనేక మంది ఉపాధి కోల్పోతారు. కొత్తగా ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్నవారికే ఉపాధి తీసేయడము చాలా అన్యాయం. ఇప్పటికే అనేక కుటుంబాలు ఈ మధ్యాహ్న భోజన పథకం ఆధారంగా తమ కుటుంబాలు జీవనం గడుపుతూ ఉన్నాయి. ఇంతవరకు వాళ్ళ మీద ఏమాత్రమో కంప్లైంట్స్ కూడా లేవు.
కాబట్టి అటువంటి వాళ్ళకు అనేక సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కోల్పోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, ఈరోజు జాతీయ వృద్ధుల దినోత్సవం. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, మరణం, ఇవి ప్రకృతి ధర్మాలు, సృష్టి ధర్మాలు. దీన్ని అందరూ గ్రహించాలి. నిన్నటి యువతే నేటి వృద్ధులు, నేటి యువతే రేపటి వృద్ధులు. ఈ వాస్తవాన్ని గుర్తించాలి సమాజం, ప్రత్యేకించి యువత. ఎల్లకాలం తాము యువతగానే ఉంటామని భావించద్దు. నేటి యువతే రేపటి వృద్ధులు. ఈనాడున్న వృద్ధులు మన యువతకు యువతే. కాబట్టి వృద్ధుల యొక్క, పెద్దల యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా అటు ప్రభుత్వాలు, ఇటు యువత వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీకి చెందిన నరసింహనాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎడ్చల్ మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు, రాజులమ్మకు చెందిన నరసింహనాయుడు ఇడుపులపాయ క్యాంపస్లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఇడుపులపాయ క్యాంపస్లోని బాలురకు చెందిన పాపాగ్ని హాస్టల్లో నరసింహనాయుడుతో పాటు మరో 5 మంది విద్యార్థులకు అధికారులు వసతి కల్పించారు. అయితే చదువులో మంచి పట్టు ఉన్నప్పటికీ మనస్తాపానికి గురైన నరసింహనాయుడు ఈ తెల్లవారుజామున హాస్టల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లి నైలాన్ తాడుతో బాత్రూం కిటికీకి తాడు బిగించుకొని ఉరివేసుకున్నారు. ఎంతసేపటికి బాత్రూం నుంచి విద్యార్థి రాకపోవడంతో తోటి స్నేహితులు బాత్రూం తలుపులు కొట్టగా పలుకకపోవడంతో అనుమానంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్లోని బాత్రూం తలుపులు పగలగొట్టి చూడగా కిటికీకి నరసింహనాయుడు వేలాడుతూ కనిపించారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆ అబ్బాయిది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అబ్బాయి. ఒంగోలు క్యాంపస్లో ఆ అబ్బాయికి సీట్ రావడంతో ఇక్కడ ఒంగోలు క్యాంపస్కు సంబంధించి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన తరగతులు ఇక్కడే ఇడుపులపాయలో జరుగుతున్నాయి కాబట్టి ఆ అబ్బాయి ఇడుపులపాయ క్యాంపస్లోనే చదువుతున్న జరుగుతుంది. ఈరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ దాదాపు ఆ హాస్టల్ గదిలో దాదాపు 5 మంది విద్యార్థులు దాంట్లో ఉంటున్నారు. దాదాపు 10:30 వరకు అందరూ ఉన్న తర్వాత ఏ సమయంలో అబ్బాయి లేచి బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ గడబెట్టుకొని అక్కడ ఏదైతే మన నైలాన్ వైర్ ఉంటుందో ఆ నైలాన్ వైర్తో గురి వేసుకోవడం జరిగింది. ఎందుకు అబ్బాయి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే కారణాలు పోలీసు అధికారులు దాని గురించి కూడా పరిశోధించడం జరుగుతుంది. కానీ ఒక పుస్తకంలో మాత్రము ఐ వాంట్ డై అని చెప్పి రాసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎందుకనంటే మానసిక ఒత్తిడి తట్టుకోలేకనా, లేకపోతే చదువుతో ఇబ్బంది పడుతుండడమా, లేకపోతే కుటుంబ సమస్యల, లేకపోతే కాలేజీలో ఇతర సమస్యలు ఏమైనా అతని ప్రతిబంధకంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిన దానిపైన సమగ్ర దర్యాప్తు జరిపితేనే అవన్నీ కూడా వెలికి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు చిన్న వయసులో ఎంతో ఉజ్వల భవిష్యత్తు. అంటే అబ్బాయి 10వ తరగతి తర్వాత ట్రిపుల్ ఐటీ సీటు సంపాదించాడంటే మంచి తెలివిగల విద్యార్థి అయితేనే దీనిలో ఈ కళాశాలలో సీటు దొరుకుతుంది. ఒకసారి ట్రిపుల్ ఐటీలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే అందరికీ కూడా ఒక పైసా మొత్తం అంతా ఖర్చు పెట్టి ఆ కుటుంబానికి ఎలాంటి భారం లేకోకుండా ఆ అబ్బాయి చదువుతో పాటు చదువు అయిపోతూనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిపోతూనే ఉపాధి అవకాశాలు కూడా 100% పొందే అవకాశం ఉంది. అలాంటి పిల్లలు మానసిక ఒత్తిడికి ఇతర ఒత్తిళ్లకు గురై ఈ విధంగా తనువు సాధించడం చాలా బాధాకరం. సమాజానికి అంతేకాకుండా ఆ కుటుంబానికి కూడా తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. అంతేకాకుండా దాదాపు 8-9 వేల మంది చదువుతున్న ఆ క్యాంపస్లో ఇలాంటి సంఘటనలు జరగడం మిగతా విద్యార్థులకు కూడా బాధలేస్తుంది. వాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా గమనించే అన్ని ట్రిపుల్ ఐటీ ప్రాంగణాలలో 4 ట్రిపుల్ ఐటీ ప్రాంగణాలలో ఈ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించడానికి కౌన్సిలర్స్ను కూడా, అంటే సైకాలజిస్టును కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లల్లో ఎవరైనా కూడా తేడాగా ఉన్నా కూడా
ముభావంగా వారందరినీ కూడా గమనించి వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వారందరినీ మళ్ళీ ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. కానీ ఈ అబ్బాయి మృతి అనేది చాలా బాధాకరం. ఇప్పటికే వారి తల్లిదండ్రులు కూడా శ్రీకాకుళంలో ఉన్న వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందజేయడం జరిగింది. మన IIIT డైరెక్టర్ గుప్తా గారు కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్న మన IIIT క్యాంపస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించేసి వారిని మన వేంపల్లెకు తీసుకొని వచ్చేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని ప్రత్యేకంగా మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి తిరుపతి వరకు విమానం ఉంది. ఆ విమానంలో తీసుకొచ్చేదానికి మన యాజమాన్యం ప్రయత్నించడం జరుగుతుంది. ఈ వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం నరసింహనాయుడు మృతదేహాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అంటే వాళ్ళ తల్లిదండ్రులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి పోస్టుమార్టం చేయాలంటే వారు వచ్చిన తర్వాత వారితో పోలీసులు మాట్లాడిన తర్వాత రేపు ఉదయం పోస్టుమార్టం చేసి ఆ అబ్బాయి మృతదేహాన్ని వారి స్వగృహానికి చేర్చడం జరుగుతుంది. ఇందాకనే ఈ విషయం తెలిసిన వెంటనే లోకేష్ బాబు కూడా వాకప్ చేయడం జరిగింది. ఆయన విషయం తెలిసిన వెంటనే నాతో మాట్లాడి ఉంటాడున వెంటనే ఆ ప్రాంతానికి ఆ విషయాలన్నీ ఏం జరిగిందో తెలుసుకొని సమాచారం చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను మన డైరెక్టర్ గారు కూడా లోకేష్ బాబు గారి ఓఎస్డి రమణ గారితో కూడా మాట్లాడి ఇక్కడ జరిగిన విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. లోకేష్ బాబు కూడా జరిగిన దానికి ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘటన ఎందుకు జరిగిందనే దానిపైన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దానికి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో ప్రశంసలు పొందుతున్న ప్రొద్దుటూరు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆపరేషన్ సింధూర్ విజయ్ గణేష్ విగ్రహ ఏర్పాటుతో ప్రత్యేకత చాటుకుంటున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు. అర్హులైన దివ్యాంగుల పింఛన్ల విషయంలో పునరాలోచించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి వినతి. జిల్లాలోని ఇడుపులపాయ IIIT క్యాంపస్లో విద్యార్థి నరసింహనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.